పెళ్లైన కూతురికి పుట్టింటి ఆస్తిలో హక్కు ఉంటుందా? విడాకులు తీసుకున్న కుమార్తెకు తండ్రి పెన్షన్ వచ్చే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. చట్టపరంగా చూస్తే కుమార్తె తండ్రి ఆస్తి, కుటుంబ పెన్షన్ పై హక్కులు ఎలా ఉంటాయో ఒకసారి మీరే చూడండి. ఆస్తి హక్కుల విషయంలో కూడా చట్టం కుమార్తెలకు సమాన హక్కులు కల్పించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తె కూడా క్లాస్ 1 లీగల్ హైర్ గా పరిగణించబడుతుంది. అంటే కొడుకుతో సమానంగా తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుంది. ఆమె పెళ్లైనా విడాకులు తీసుకున్న ఈ హక్కు కోల్పోదు. స్వంతంగా సంపాదించిన ఆస్తి అయినా, పూర్వీకుల ఆస్తి అయినా చట్టపరంగా కుమార్తెకు సమాన హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన CCS రూల్స్ 2021 ప్రకారం వివాహం కాని విధవరాలు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె తన జీవనోపాధిని స్వయంగా సంపాదించుకోలేని స్థితిలో ఉంటే కుటుంబ పెన్షన్ పొందే అర్హత కలిగి ఉంటుంది. 25 ఏళ్ల వయసు దాటినా ఈ సదుపాయం వర్తించే అవకాశం ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు అమల్లో ఉంటాయి. మొదటగా కుమార్తె ఆర్థికంగా తండ్రిపై ఆధారపడినట్లు నిరూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి ప్రకారం నెలకు 9,000తో పాటు DA కంటే ఎక్కువ ఆదాయం లేకపోవాలి. అలాగే ఆమె మళ్లీ వివాహం చేసుకోకూడదు. తిరిగి పెళ్లి చేసుకుంటే పెన్షన్ హక్కు నిలిచిపోతుంది. విడాకుల విషయంలో కూడా చట్టం కొన్ని స్పష్టమైన షరతులు పెట్టింది. సాధారణంగా తండ్రి జీవించి ఉన్న సమయంలోనే విడాకుల ప్రక్రియ ప్రారంభమై ఉండాలి. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంటే తండ్రి మరణం తర్వాత విడాకులు మంజూరైన కొన్ని సందర్భాల్లో పెన్షన్కు అర్హత కలిగే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ పెన్షన్ విషయంలో ప్రాధాన్యత క్రమం కూడా ఉంటుంది. ముందుగా జీవిత భాగస్వామికి అంటే భార్యకు పెన్షన్ వర్తిస్తుంది. ఆమె మరణించిన తర్వాతే విడాకులు తీసుకున్న కుమార్తెకు అవకాశం ఉంటుంది. 1 కంటే ఎక్కువ అర్హత కలిగిన కుమార్తెలు ఉంటే వయసులో పెద్దదానికి ముందుగా పెన్షన్ చెల్లిస్తారు.